హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందర్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మామిడి చెట్టు ఉంది. అది చాలా ఇయర్స్ నుండి ఉంది, కానీ ఫస్ట్ టైం దానికి పూత వచ్చింది. అదే ఫ్లవర్స్ వచ్చాయి. ఫ్లవర్స్ వచ్చే టైంకి నేను డెలివరీలో ఉన్నాను, సో ఆ వీడియో తీయలేకపోయాను. సో పూత మళ్ళీ చిన్న చిన్న మామిడికాయలు వచ్చిన టైంలో తీశాను. అండ్ ఈ వీడియో మొత్తం మామిడి చెట్టు పువ్వులుండి మేము కాయలు తీసే వరకు నేను మీకు వీడియో చూపిస్తున్నాను. అండ్ ఇది పువ్వు అంతా అయిపోయాక కొన్ని మామిడికాయలు అదే పిందులు ఉంటాయి కదండి, అవి కొన్ని మిగిలాయి. సో అది అయిపోయాక ఇదొక సైజు స్టేజ్కి వచ్చేటప్పటికి చాలా వరకు మంచు పడితే రాలిపోతుంది అంటారు కదా, సో అలా రాలిపోయింది. అండ్ ఈ మామిడి చెట్టుకి ఫస్ట్ క్రాప్ వస్తుంది అంటారు కదండి, అదే ఈ ఫస్ట్ క్రాపే. అండ్ ఫైనల్లీ ఇవే మిగిలాయి. అండ్ ఇందులో కూడా చాలా వరకు చోరీ జరిగింది. మా ఇంట్లో మామిడికాయలు చోరీ మీ అందరికీ తెలిసింది కదా. అందరూ మామిడికాయలు తీసుకోవడానికే ట్రై చేస్తాం, మామిడికాయలు ఎక్కడున్నా తెంపుతాం. సో అలానే చాలా వరకు తెంపేశారు. అండ్ ఇది ఇంకో సైజు వరకు ఇంకా అలా చెట్టు వేలాడిపోతుంది. సో మమ్మీ కట్టారు కూడా అప్పటికేను, కానీ అది కిందికి అలా పడిపోతుంది బరువు వల్ల. చిన్న చెట్టు గోళంలో వేసి ఉండేవారు మమ్మీ. సో అలాగా చూసారా, నా చేతిలో కూడా పెట్టుకున్నా కూడా భయమే నాకు, ఎక్కడ తెగిపోతాయి పడిపోతాయి అని చెప్పని. ఏవో కొన్ని వీడియో తీసుకున్నా చాలా వరకు పోయాయి, బట్ ఉన్న కొన్నిటితోటి మేము మామిడికాయలు అనేది ఉంచుకున్నాము. ఇంకా మామిడికాయలు హార్వెస్ట్ చేద్దాం, చూడండి. ఈరోజు మా గార్డెన్లో మామిడికాయలు ఉన్నాయి, వాటిని కట్ చేసుకుంటున్నాము. దాంతో కొత్త ఉప్పురుగా పెట్టుకుంటాం ఈ ఇయర్ది. ఎన్ని మామిడికాయలు అయ్యో చూసారా, చిన్న స్మాల్ చెట్టు. ఈరోజు మా ఇంట్లో ఉన్న మామిడి చెట్టు మామిడికాయలు తీస్తున్నాము. చూసారా, ఇంక ఇక్కడ ఉన్నాయి కొన్ని. ఇప్పుడు దీంతో మనం కట్ చేసుకున్న అన్నిటితోటి మా వేదాంగ్ రాజ్కి ఫోటోషూట్ చేస్తాం కదమ్మా. మామిడికాయల ఫోటోషూట్ ఈరోజు. మామూలుగా అయితే చెట్టుకే ఉంచి పండించి ఆ పళ్ళు తింటాం అనుకున్నాము, కానీ ఇక్కడ ఇంట్లో అవుతున్నప్పటికీ చుట్టుపక్కల వాళ్ళు మామిడికాయలు చూసి ఎవరైనా ఉండగలరా టెంప్ట్ అయిపోతారు కదా, కాబట్టి అందరూ తీసేస్తున్నారు అనమాట. చాలా చెట్టు నిండా అయితే అయ్యేది కాయలు అయితే, కానీ లాస్ట్కి మాకు ఇవే మిగిలేవి. అందరూ తీసి తీగ కోతులు మనుషులు అందరూ పువ్వు రాలిపోయి వాళ్ళగా దానివల్ల ఈ కొంచెం మిగిలాయి మాకు మామిడికాయలు. చూడండి, ఇదే మనకి హ్యాపీ. ఎప్పుడన్నా మన చేతులతో మనం మన ఇంట్లో గ్రో చేసాం, గ్రో చేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. ఇవ్వంచున్నారండి. అంతేనండి మా మామిడి చెట్టుకి కాసిన మామిడికాయలు. సో మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసాక బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా బోల్డ్ వస్తాయి, సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ తోటలో కానీ మీ ఇంట్లో కానీ మామిడికాయలు కాసుంటే మాత్రం నాకు కామెంట్స్ చేయండి, మీకు ఎలా ఉంది ఏంటి అనేది. బాయ్ బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. మీరు మామిడికాయలతో ఏమేమి పెట్టారో మాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. మేమైతే ఉప్పురుగాయ పెడతాం, తీపూరుగాయ పెడతాం, ఇవన్నీ పెడతాం. ఇవి కూడా నేను వీడియోస్ మీకు షేర్ చేస్తాను, సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది చూడడానికి. బాయ్ బాయ్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.